గర్వించదగ్గ రోజు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ మా తమ్ముడే అంటాను, మా తమ్ముడు అంటానండి. మా తమ్ముడు మాది తాడేపల్లిగూడెం, అన్నది భీమవరం. ఎందుకంటే మీరు ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది అంటే ఎవరిని నేను కిందపరిచి మాట్లాడలేదు. నిర్మాతలుగా ఆయన ఏంటంటే, ఇదిగో బాబు నువ్వు రూపాయి అడిగో, నేను 75 రూపాయలు ఇస్తాను, తీసుకోండి, వెళ్ళిపోండి. ఇంకా అది అంటే ఆశీర్వాదం, వారికి అవకాశం. ఈ రోజున ఇంతమంది ఇక్కడికి రావడం అంటే ఒక ఆయనలో ఒక హ్యుమానిటీ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఒక మానవీయత ఉందన్నమాట. అందరినీ పలకరించే రామ సత్యనారాయణ గారు. ఎవరిని అడిగినా కూడా రామ సత్యనారాయణ గారు సినిమా ఏంటంటే ఒక బ్రాండ్ ఏంటంటే సార్కి టోపీ పెట్టుకుంటారు కదా నెత్తి మీద అన్నారు. అంటే ఈరోజు రామ సత్యనారాయణ గారు తెలియని వ్యక్తి ఉండరు. మొన్న ఇంటర్వ్యూ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర గురువుగారిని తీసుకోవడం లేదు, మీరు తీసుకొని మీరు ఎంత వస్తే అంత మీరు తీసుకొని నాకు కొంచెం ఇవ్వండి అన్నారు. అంత నిస్వార్థంగా మాట్లాడే వ్యక్తి మా ఉభయ గోదావరి జిల్లాలో ఉండటం నిజంగా మా అదృష్టం. సినిమా ఇండస్ట్రీకి ఒక వరం లాంటి వాడు రామ సత్యనారాయణ. ఇది పేరు కోసం, ప్రతిష్ట కోసం ఆయన ఎప్పుడూ పాగులాడలేదు. అలా అయితే వాడికి చాలా అయిపోయాయి అవార్డులు. ఆయనకు వచ్చిన అవార్డులన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు చేసిన ఇది ప్రపంచ రికార్డు నిజంగా అద్భుతం. చూడండి, డేట్ కూడా చెప్పేశారు. ఆగస్టు 26కి సెన్సార్ తోటి మొత్తం సినిమాలన్నీ రిలీజ్ చేస్తూ ఉన్నారు. నిజంగా గొప్ప మనిషికి ఒక గొప్ప వెంకటేశ్వర స్వామి ఉన్నాడు వెనకాల, మా సుమన్ గారు అన్నయ్య. ఆయన ఆశీర్వాదం ఆయన. ఎందుకంటే రామ సత్యనారాయణ మొన్నే మేము ఫిలిం సిటీలో షూటింగ్లో మాట్లాడుకున్నాం. రామ సత్యనారాయణ గారి సినిమాలు మొదలవుతాయి త్వరలో. నిజంగా మనం అందరం కలిసి నటించాలి, ఎక్కడ డే అండ్ నైట్ మనం పనిచేయాలని చెప్పిన ఒక సహృదయం వల్ల హీరో ఎవరు ఉన్నారంటే సుమన్ గారు. అలాగే వచ్చిన డైరెక్టర్స్, పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఇదే ఇక్కడే మా సాయి ప్రకాష్ గారు, ఉదయ్ భాస్కర్ గారు, రేలంగి నరసింహరావు గారు, ఇలాగా ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి. అలాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ హెడ్ శంకర్ గారు, ఆయన పేరు వీరశంకర్ గారు, వీళ్ళందరూ అసలు నిజంగా ఒక గొప్ప అద్భుతమైన ప్రక్రియ ఇక్కడ మొదలైంది. నేను సుమన్ గారికి కూడా ఒక మాట చెప్పాను. నేను మొన్న షూటింగ్లో కలిసినప్పుడు అయోధ్యలో అన్నమయ్య అనే ఒక రెస్టారెంట్ ఉంది, దాన్ని మొత్తం సుమన్ గారి ఫోటోలో ఉన్నాయి. ఇది వాస్తవం, నేను చూస్తానన్నారు. సో అంతగా ప్రేమించే వ్యక్తి. నేను ఫస్ట్ ఇదే సారథి స్టూడియోలో సుమన్ గారి కోసం ఇంటర్వ్యూగా వచ్చిన జర్నలిస్ట్, నేను పోటీసీలు ఏదో చేస్తున్నారు ఇప్పుడు, నేను వచ్చి సార్ ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి సార్ అని. అలాగా ఆయన చూస్తూ మేము కూడా ఎదిగామంది. ఆ విధంగా గొప్ప మనుషుల కలయికే రామ సత్యనారాయణ గారు. ఆయనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, మా జిల్లాలో భీమవరంలో ఉన్నటువంటి మా ఊళ్ళమ్మ తల్లి ఆశీస్సులు కూడా వారికి పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ఎప్పుడూ మేము రామ సత్యనారాయణ గారికి కృతజ్ఞతతో ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ అన్నయ్య. మా సుమన్ గారు మాట్లాడే ముందు నాకు ఎంతో ఆత్మీయులు మా టిఎస్వి ప్రసాద్ గారిని ఒక నిమిషం పైకి రావాల్సింది కోరుతున్నాం. ఈవేళ హైదరాబాద్లో ఇంతమంది మాకు పరిచయం కారణం మా వైస్ కమిటీలు కానివ్వండి, బిజినెస్ కమిటీలు కానీ, మా టిఎస్వి ప్రసాద్ గారు అండ్ బీబీజీ రాజు గారు, వీళ్ళిద్దరి వల్లే నేను అందరికీ తెలిసింది, అందరూ నాకు తెలిసారు. కాబట్టి వారు కూడా ఆచరించాల్సింది కాదు. ఒక నిమిషం. అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున రామకృష్ణ గారు ఆయన ఇన్ని వరల్డ్ రికార్డ్స్ వస్తున్నాయి, ఇన్ని 15 సినిమాలు తీస్తున్నారంటే అంటే నా వరకైతే నేనే తీస్తున్నాను అనుకుంటున్నా. ఎందుకంటే రామకృష్ణ గారు తీస్తున్నారంటే నేను తీసినట్టే. ఎందుకంటే మేము 24/7 అందుబాటులో ఉంటాం. ఏ రోజున రాత్రి ఆయన నేను ఒక అరగంట కూడా మాట్లాడుకోకుండా మేము నిద్రపోయే సబ్జెక్ట్ లేదు. అందువల్ల రామకృష్ణ గారు మేము ఒకటే. తప్పనిసరిగా మా బెస్ట్ విషెస్ ఇప్పుడు మా కృష్ణ గారికి ఉంటాయి. ఇలాగే కంటిన్యూగా ఆయన చాలా హెల్తీగా ఉండాలి. ఇంకా ఎంతమంది ఇంటర్వ్యూ చేసినా కానీ అందరూ ఒకటే మాట, ఆయన డబ్బు సంపాదిస్తారు లేదా తర్వాత అనేది, కానీ ఎంతోమందికి ఆయన ఎంప్లాయ్మెంట్ ఇస్తారనేది మాత్రం చాలా హర్షించేదగ్గ విషయం. అండ్ థ్యాంక్ యూ. ప్రసాద్ గారు కోవిడ్ టైంలో కూడా ఆయన ఒక వరల్డ్ రికార్డ్ చేశారండి.
బెంగళూరు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నుంచి తీసుకొని ఓన్లీ మహిళలు, ఆ టైంలో ఎవరు బయటికి రావడం లేదు, మేము బయటికి రావడం లేదు, అంతా కూడా ఓవర్ ఫోన్ కమ్యూనికేషన్ చేసుకొని ఒక వరల్డ్ రికార్డు 516 మెంబర్స్తో లేడీస్తో ఆన్లైన్లో ఒకేసారి జూమ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసి వారికి భారత్ వరల్డ్ రికార్డ్స్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. నెక్స్ట్, మీ అందరికీ తెలుసు, నేను మొట్టమొదట సినిమా తీసి డబ్బు సంపాదించింది ఓన్లీ నా మెగా హీరో నా సుమన్ గారు. నేను 2004 వచ్చినప్పుడు సినిమా తీద్దామని ఆయన దగ్గరికి వెళ్తే, ముందు సినిమా అంటే ఏంటో తెలుసుకుంటా, నీతో సినిమా తీస్తానని చెప్పారు. దానికి ఈయనకి ఒక పిఏ ఉన్నారు, ఆయన పేరు వెంకటరావు గారు అండి. ఆ వెంకటరావు గారిది మా ఊరు. నేను చెప్పా, ఏంటంటే సినిమా తీస్తాను వస్తే అంటే ఆయన నన్ను గిట్టేస్తారు ఏమని అడిగారు. కాదు ఆయన మీకు బాగా నచ్చారండి. ఆయన ఏమన్నారంటే, సినిమా నాలెడ్జ్ లేకుండా తీయొద్దు, తెలుసుకుని తీ అని చెప్పారండి అని చెప్పారు. ఒక 6 నెలలు పోయిన తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళి అన్నీ తెలుసుకున్నాను సార్, సినిమా తీస్తాను సార్ అన్న. ఆ రోజుని మొట్టమొదటి సినిమా ఎస్పి సింహ. అంతకుముందు నేను ఇండస్ట్రీకి వచ్చి ఒక 50 లక్షలు పోగొట్టుకుని పరాజయాలు పొంది నేను మా ఊరు వెళ్ళిపోయాను. అయితే వయసుంది కాబట్టి ఎక్కడ పోగొట్టానో అక్కడే సంపాదిస్తాను అని చెప్పి నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చా. నేను ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చా. నేను డెఫినెట్గా మా సుమన్ గారితో మొదటి సినిమా తీసినప్పుడు ప్రెస్ మీట్ ఈ సంవత్సరంలో మా సుమన్ గారితో 6 సినిమాలు నేను తీస్తాను అని. భారతదేశంలో ఒకే హీరోతోటి హైయెస్ట్ సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ నేను. ఆయనకి వేరే ప్రొడ్యూసర్ ఒక ఆయన 3 సినిమాలు తీశారు, ఒకే సంవత్సరంలో 3 సినిమాలు తీశారు. నేను మాత్రం 6 సినిమాలు తీశాను. తర్వాత ఇప్పటికీ సుమారు 35-36 సినిమాలు తీశాను. ఈ కార్యక్రమం పెట్టుకున్నప్పుడు మొట్టమొదటి చెప్పింది నేను, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి మా వి వినాయక్ గారు, మా రామ్ గోపాలన్ గారు, అలాగే విజేంద్ర ప్రసాద్ గారు. వాళ్ళ ముగ్గురికి చెప్పారు, ఇది సాహసోపేతం, అనవసరంగా డబ్బులు పోగొట్టకుండా నీ అబద్ధాలు చెప్పారు. నేను సుమన్ గారికి వచ్చి చెప్పాను, గురుగారు ఇలా చేస్తున్నాను సార్ అని. అంటే నేను చెప్పాను, నా 15 సినిమాల్లో ప్రధాన పాత్రలో మీరు ఉండాలి, అది ఒక రికార్డు అవ్వాలి సార్. భారతదేశంలో ఉన్నంతకాలం మనం ఆ రికార్డు నేను లేకపోయినా ఇంకోటి లేకపోయినా రికార్డు అనేది శాశ్వతంగా ఉండాలి సార్, కాబట్టి మీరు ఉండాలి సార్ అని అడిగితే ఆయన భుజమే చేసి నువ్వు చేసుకొని ఏం కావాలి నేను చేస్తానని చెప్పాను. ఎంత మంచి మనిషి అంటే, ఒక చిన్న సినిమా ఎక్కడైనా బతికింది, ఎవడో చిన్న సినిమా కంప్లీట్ చేసేటువంటి దానికి కారణం ఓన్లీ సుమన్ గారు. మీకు ఈవేళ ఇండస్ట్రీలో ఒక సినిమా స్టార్ట్ చేసి ఫినిష్ చేయడం అంటే ఒక మహాయజ్ఞం, మహాయాగం అండి. చాలామంది నిర్మాతలు సగం తీసి పారిపోయి, లేదా సగం అక్కడ ఆగిపోయి ఇలాంటి ఉన్న పరిస్థితుల్లో సుమన్ గారు ఎవరికి ఏం కావాలో, ఏ హెల్ప్ కావాలో చేసే మంచి వ్యక్తి. ఇక నాకేం చేశారని నేను చెప్పక్కలేదు. నేను ఈవేళ బాగుంటాయి, ఈ స్టేజ్ మీద నుంచుంటాయి కారణం ఓన్లీ సుమన్ గారిని మాత్రం మీకు సవినీయంగా తెలియజేస్తున్నా. మా సుమన్ గారికి భారత్ వరల్డ్ రికార్డ్స్ వారు ఏదో వరల్డ్ రికార్డు గురించి ఆయన ప్రకటిస్తారు, నాకు సంబంధం లేని విషయం. ఇకపోతే మాకు కొనియే జోషి గారు మన ముందు లేరండి, ఇంకో మరో కొనియే జోషి గారు ఉన్నారు, వారిని వేదిక మీద రమ్మని ఆహ్వానిస్తున్నాం. జూనియర్ కొనియే జోషి గారు రండి.